రైట్ నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టిఎంఆర్ న్యూస్. మొత్తానికి బీసీల పవర్ ఏందన్నది క్లియర్గా కళ్ళ కట్టినట్టు ఒకసారి షాంపిల్ రూపకంలో తీన్మార్ మల్లన్న వాళ్ళ అధిష్టానానికి చూపించినట్టుగా కనబడతా ఉన్నది. నిన్న నిజంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు దానికే సంకేతంగా కనబడతా ఉన్నాయి. అంటే రేవంత్ రెడ్డి తప్పు చేసినని నేను అనట్లేదు ఇప్పుడు కూడా, కానీ ఇలా నాయకులు, కింది స్థాయి నాయకులు కొందరు కావాలని, వీళ్ళకి ఏ పదవులు లేకుండా కావాలని కొందరు బీసీ కులగణన అంశంలో ఏలుపెట్టిరని నిజంగా తీన్మార్ మల్లన్న క్లియర్గా చెప్తా ఉన్నాడు. అది ఎవరో కాదు, ఇక ఆయన ఓపెన్గా చెప్పేసిండు మల్లన్న. జానారెడ్డికి ఏం సంబంధం? కొడుకు ఎంపీ, ఇంకో కొడుకు ఎమ్మెల్యే అయితే వీళ్ళకు ఏ పదవి సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీని ఏమైనా సొంత ఇంట్లో పార్టీ అనుకున్నాడా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అయితే బీసీలకు అన్యాయం చేయమని కాంగ్రెస్ పార్టీకి ఇట్లా చెప్తున్నారు? రాహుల్ గాంధీ చెప్పేది ఏంది? బీసీలను కులగణన చేస్తాం, మేము బీసీలకు ఎంత వాటా ఉన్నదో అంత వాటా కల్పిస్తాం, రాజకీయంగా వాటా కల్పిస్తాం అయినా చెప్తే ఇతను ఇక్కడ చేసే నాయకులు ఏంది? దాని గురించే బీసీల పక్షాన తీన్మార్ మల్లన్న గలం ఎత్తి నిజంగా ఏది వరంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిండు. దానితోటి మొత్తం బీసీలు అందరూ ఐకమత్యమైనట్టుగా రాష్ట్రంలో ఏర్పడతా ఉన్నది. ఈ రాష్ట్రంలో తెలుస్తూ ఉన్నది. కులాలు ఏదైనా కానీ మేము బీసీలుగా ముందుకెళ్తామని ఒక నేపథ్యంలో తెలుస్తూ ఉన్నది. నిన్న క్లియర్గా చూపించినాం. ఈయనకేం సంబంధం అసలు? బీసీ కులాల అంశంలో ఈయనకేం సంబంధం? మీరు అనవసరంగా గెలుపుకుంటున్నారు. బీసీలను నిజంగా ఇన్ని రోజులు ఓట్ బ్యాంకింగ్గా వాడుకున్నాం, ఇప్పుడు కూడా అదే ఓట్ బ్యాంకింగ్గా వాడుకొని వాళ్ళని వదిలేస్తామంటే ఇప్పటి నుంచి చూస్తూ ఊరుకోలేరు. నిన్న అసలు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది నేను ఆఖరి రెడ్డి సీఎం అయినా పర్వాలేదు రేవంత్ అన్నాడు. ఎవరన్నది ఈ మాట? రేవంత్ రెడ్డి ఎందుకు అన్నాడు ఇప్పుడు మాట? తీన్మార్ మల్లన్న మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఏది రేవంత్ రెడ్డి చివరి ఓసీ ముఖ్యమంత్రి అని ఎవరు చెప్పారు ఈ మాట? తీన్మార్ మల్లన్న చెప్పిండు. అంటే మేము ఇన్ని రోజులు 70 సంవత్సరాలుగా మేము చూసింది చాలు, మా బీసీలు ముఖ్యమంత్రి కావాలి, చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తీన్మార్ మల్లన్న క్లియర్గా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అదే వరంగల్ సభలో కూడా అదే చెప్పిండు. ఈయన ఇప్పుడు చెప్తున్నాడు, ఎందుకంటే మొదటికే మోసం వచ్చినట్టున్నది. నిజంగా ముఖ్యమంత్రి పీఠం కాదు, వీళ్ళు ముఖ్యమంత్రి పీఠం కాదు, మా అధికారం ఇన్ని రోజులు కష్టపడి మేము అధికారంలోకి వచ్చినంత ఇదంతా కథమయ్యేటట్టుంది, బీసీలు అంతా కన్నీరు చేస్తే నిజంగా మన కుంపకేసరి వచ్చేటట్టుందని ఈ మాట మాట్లాడుతున్నాడు. అంటే బీసీలు ఎప్పటికున్నా కానీ ఓట్ బ్యాంకింగ్గా వాడుకొని వీళ్ళని వాళ్ళ పదవులు అనేసరికి వాళ్ళని పక్కన పెడితే సరిపోద్ది, ఊకుంటారని అనుకున్నారు అందరు నాయకులు. ఇన్ని రోజులు కదా అందరూ ఇప్పుడు ఉన్నారు కదా, కొందరు పార్టీలో జిందాబాదులు కొట్టి చప్పట్లు కొట్టేవాళ్ళు అట్లనే అనుకున్నారు. అట్లా ఉండరు అందరూ, చాలామంది అట్లా ఉండరు. ఇప్పుడు రోజులు మారినాయి. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. తమ నాయకులను ఇచ్చిన మాటల ప్రకారం కులగణన చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తన ఆఖరి రెడ్డి సీఎం అయినా పర్వాలేదని సామాన్య కార్యకర్తలాగా పనిచేసేందుకు మిగిలేందుకు సిద్ధమని ప్రకటించారు. రాహుల్ గాంధీని మాట నిలబెట్టుకునేందుకు ఏ త్యాగానికైనా సిద్ధమని వెల్లడించారు. ఈ సర్వేను తన కోసం, ఒక కులం కోసం చేయలేదని స్పష్టం చేశారు. ఈ సర్వేను తప్పుపడితే బీసీలు శాశ్వతంగా నష్టపోతారని చెప్పారు. దేశవ్యాప్తంగా కులగణన జరగాలని డిమాండ్ చేశారని. సర్వేను తప్పుపట్టట్లేదు. అక్కడ సర్వే విషయం ఏంటంటే అధికారులు మిస్టేక్ చేసిరు. మళ్ళీ ఒకటి మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి, సరే రేవంత్ రెడ్డి గారు మీకు తెలుసో తెలియదు, కాంగ్రెస్ పార్టీకి నాయకులకు సంబంధించి కొందరు అవాకులు చెవాకులు వేయలేదు. బీసీలు నిజంగా బీసీలను తక్కువ అంచనా వేసి బీసీలను తక్కువ చూపించే ప్రయత్నం చేశారు. అది మీకు కూడా క్లియర్గా తెలుసు. మరి మీరు ఓపెన్గా చెప్పలేకపోవచ్చు. ఆ నాయకులను కంట్రోల్ పెట్టుకుంటారా, లేకపోతే బీసీలను ఇట్లనే అనగదొక్కేందుకు ఇంకా కుట్రలు చేస్తారా అనేది అది మీ చేతుల్లో ఉంది. ఇప్పటికైనా మీరు ఒక మంచి మేధావి, మీరు కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వచ్చారు, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. మీరు వచ్చినాకనే కాంగ్రెస్ పార్టీ లేచిందని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. దాన్ని కాపాడుకునేందుకు మీ కింది స్థాయి నాయకులను కంట్రోల్ పెట్టుకోవాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే తీన్మార్ మల్లన్న మీద ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తీన్మార్ మల్లన్నపై అనేక వంటి కుట్రలు పన్నారు. అది మీకు కూడా తెలిసే. సరే, మీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనే విషయం పక్కకెడితే ఒక బీసీలలో బలమైన నాయకుడిని ఒక అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అది మీకు కూడా తెలిసే. కానీ కావాలని ఇట్లా చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటామంటే బీసీలు ఎవరు ఇక్కడ చూస్తూ ఊరుకోలేరు. బీసీ నాయకుని ఎవరైనా మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. బీసీలు ఒక్కసారి కన్నీరు చేస్తే ఏ విధంగా ఉంటుంది అన్నది పరిస్థితి నిన్న చూస్తున్నాం. నిన్నటి ఈ వాక్యాల కీలకం ఆదర్శం. నిన్న వాక్యాల ఇది ఒక శాంపిల్ అని చెప్పొచ్చు. బీసీలకు భయపడేది ప్రభుత్వం మొత్తానికి. ఇది ఎవరి వల్ల అంటే తీన్మార్ మల్లన్న వల్లనే. ముఖ్యంగా బలమైన గొంతు బీసీల పక్షాన నిలబడకపోతే వాళ్ళకేం అవసరం? వాళ్ళకి కాదు కదా, మనకు అవసరం కదా. కడుపు మనది కాలితే వాళ్ళు అన్నం పెట్టరు కదా. కడుపు మన కాలినప్పుడు మనం వేసుకొని తినాలి. మనం వడ్డించకాడ మనం ఉండాలి. వాళ్ళ కడుపు మాలితే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ మొదటికే మోసం వస్తుంది కాబట్టి నోరు తెరుతుర్రు. దయచేసి బీసీ సమాజం మేల్కోవాలి. ఇప్పటికైనా కానీ దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. కులం ఏదైనా మనమందరం బీసీలుగా ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. కులం ఏదైనా, పార్టీ ఏదైనా, వివిధ బీసీ నాయకులు కూడా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, బీజేపీలో ఉన్నా,
ఈ బీసీ వాదాన్ని ఇంకా బలపరచాలి, పెద్ద ఎత్తున బలపరచాలి. నిజంగా బీసీలను పక్క కడితే పార్టీలు నడవయి, వాస్తవానికి పార్టీలు నడవయి, బీసీల ఓటర్లు లేని పార్టీలు నడవయి, ఈ బీసీ నాయకులు లేని పార్టీలు నడవయి. కానీ రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తున్నప్పుడు ఈ నాయకులను ఎందుకు తొక్కి పడేస్తున్నారని క్లియర్గా అడుగుతున్నా ఈ వీడియో రూపకంగా. ఓట్లు మాయి కావాలి కానీ సీట్లు మాకద్దు. 56% ఉన్న జనాభాను తొక్కిపట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నానని ఈ వీడియో ముఖంగా అడుగుతున్నా. దయచేసి బీసీలు అందరూ ఏ పార్టీలో ఉన్నా, నాయకులకు చెప్తా ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా అందరూ బీసీ నాయకత్వం, బీసీల గురించి కొట్లాడాలి, బీసీలను ముందుకెళ్లే ప్రయత్నంగా చేయాలి. దయచేసి బీసీలు ఎక్కడున్నా కానీ, మనం బీసీల ఏ కులంలో ఉన్నా కానీ మనం బీసీలనే ఈ వాదాన్ని ఇంకా బలపరిచిందిగా దయచేసి కోరుకుంటా ఉన్నా. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.